GR9 తెలుగు టీవీకి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తంగళ్లపల్లి మండలంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడం రమణ, గోనె పరశురాములు, గోనె రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. మన హక్కుల కొరకు ఆనాడు అనేక గంటలు పని దినాలు ఉన్నందున మనకు కనీస పని వేతనాలు జరగాలని చెప్పి ఆనాడు మన కార్మికులు చికాగో నగరంలో, అమెరికాలోని చికాగో నగరంలో ఎన్నో పోరాటాల తర్వాత మన పోరాటాలకు ముగింపుగా ఆనాడు పెద్ద ఎత్తున కోట్లాది మంది బయటకు వచ్చి అనేక పోరాటాలు చేసి వాళ్ళు మన హక్కులను సాధించుకోవడానికి పోరాటాలు చేసిరు. ఆనాడు అమెరికా వాళ్ళ కాల్పుల్లో కొంతమంది అమరులై వాళ్ళ కాల్పుల్లో తన రక్తాన్ని చెందించి తన అంగిని జెండాగా మలిసి ఆనాటి నుండి నేటి వరకు ఆనాటి నుండి హక్కులు సాధించుకున్నాము. ఆనాటి నుండి 8 గంటల పని దినాలం అనేది మనకు ఇక్కడ జరుపుకుంటున్నాము. పని గంటలకు ఇంత చేయాలి, కార్మికుడి శ్రమ తగ్గట్టు ఫలితం ఉండాలని చెప్పి ఆనాడు సాధించిన హక్కులు ప్రతి మేడే సందర్భంగా మనం అందరం కూడా ఈ మేడే కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈనాడు కేంద్ర ప్రభుత్వం విధానం వల్ల అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి, కార్మిక చట్టాలను రద్దు చేశారు, అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బహుళజాతి కంపెనీలకు దాసోహమంటూ చిన్న తరహా కుటీర పరిశ్రమలను మూసివేయబడి అనేక వేలాది మంది కార్మికులు ఇవాళ పదాల పడుతున్నారు. ఉపాధి లేక అనేక రంగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ మోడీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసి ఇవాళ సిరిసిల్ల ప్రాంతంలో 35,000 సాంఖ్యలుంటే ఉపాధి లేక 25,000 సాంఖ్యలకు వచ్చింది. అనేక మంది ఇతర రంగాలకు వలసపోతున్నారు. అలాగే కార్మికులు ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగిస్తూ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న తర్వాత నేతన్ననే ఈ నేతన్నకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మా సమస్యలను పరిష్కరించి ఈ కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించి దేశానికి ఉపాధి కల్పించాలి, కార్మికులకు ఉపాధి కల్పించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిశ్రమను కాపాడాలని చెప్పి ఈ విధంగా ఈ కార్మిక సంఘాల తరఫున కోరుకుంటున్నాను.